నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా లియో న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ అంటేనే రంగుల పండుగ. ఆంధ్రప్రదేశ్లో హోలీ పండుగ అంటే గుర్తొచ్చేది మనకు 4 రంగులు: పసుపు, తెలుపు, కాషాయం అండ్ బులుగు. మరి పసుపు, తెలుపు, కాషాయం ఏమో కలకల్లాడుతుంటే బులుగు పరిస్థితి ఏమో వెలవెలబోతూ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఈరోజు జనసేన చూసుకుంటే ఆవిర్భావ దినోత్సవంతో కలకల్లాడుతుంటే మరి వైసీపీ బులుగు పరిస్థితి ఏమో జైళ్ళ బాట పట్టే పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఏపీలో చూస్తూ ఉన్నాం. మరి వచ్చే సంవత్సరానికి ఈ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మరి ఈసారి హోలీకి బులుగు రంగు ప్రస్తావన అసలు మనం మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుందా? అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సత్యమూర్తి గారు, మన హోలీ పండుగ అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా సమపాలలో జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు. సో మరి బులుగు పరిస్థితి చూస్తే జైలు బాట బట్టి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొకరు పరామర్శించడమే సరిపోతుంది. సో ఏ పార్టీ కలకల్లాడుతుందంటారు, ఏ పార్టీ వెలవెలబోతుందంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన దానికి అంత రివర్స్లో సాక్షి ప్రచారం చేస్తున్నది. అంత మొత్తం అసలు ఎక్కడ హోలీ లేదు, ఏ రంగు లేదు, మనకి ఇది లేదు, అది లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి అనుసరించిన సంక్షేమ విధానాలని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నదని చెప్తుంది ఆ సాక్షి టీవీ. మరి వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి సంక్షేమం చేశాడో ఈయన్ని చూసి వేరే రాష్ట్రాలు ఏమి నేర్చుకున్నాయో మరి నాకైతే తెలియదు. కానీ ఆ సాక్షి టీవీ పెడితే మాత్రం మొత్తం అంతా ఇదే ఉంది. అంతా అసలు జగన్మోహన్ రెడ్డి అసలు అద్భుతమైన ప్రగతి సాధిస్తే ఆయన సాధించిన ప్రగతిని అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని తెగ బాధపడిపోతున్నారు. ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే మీరన్న మాట అయితే వాస్తవం. వాళ్ళకి మొత్తం వృద్ధులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి అందరికీ పెన్షన్ వచ్చేస్తున్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేస్తున్నాయి. కాంట్రాక్టర్లకి బిల్లులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే వర్క్స్ విపరీతంగా జరుగుతున్నాయి. అమరావతి అభివృద్ధి వర్క్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ కూడా మళ్ళీ రాబోతూ ఉన్నాడు. విశాఖపట్నంలో చూస్తే విశాఖ ఉక్కు మొత్తం అక్కడ కార్మికుల్ని రెచ్చగొట్టి కొన్ని పార్టీలు పెద్ద ఎత్తున సమ్మె చేయిద్దామని ప్లాన్ చేసినాయి. సమ్మెకి నోటీసులు అవి ఇవి ఇచ్చి అన్ని గందరగోళం చేస్తే పోలీసులు ఏం చెప్పారంటే, అయ్యా మీరు పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగించొద్దు అని చెబితే సాక్షి మీడియా పెద్ద భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నది. కార్మికుల మీద ఉక్కుపాదం. అది ఉక్కుపాదం అంటే ఎట్లా ఉంటుందంటే, డాక్టర్ సుధాకర్ మెడ మీద కాలేసి తొక్కారు చూసావా జగన్మోహన్ రెడ్డి టైంలో, దాన్ని ఉక్కుపాదం అంటారు. దీన్ని లా అండ్ ఆర్డర్ కాపాడటం అంటారు. అట్లా ఎటువైపు చూసినా మొత్తం అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంది, ముందరికి పోతున్నది. అమరావతిలో ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవాళే ప్రొక్లైనర్ పెట్టి పని మొదలు పెట్టేశారు. అన్ని టెండర్లు ఫైనలైజ్ చేసేసారు. యువతలు చూస్తే జనసేన ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి వాళ్ళు ఆవిర్భావ దినోత్సవం పెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేసారు. మొత్తం దాని పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా కనపడుతూ ఉన్నాడు. ఆ పార్టీ కళకళలాడుతూ కనపడుతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు హోలీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మా తరఫు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి, తెలుగు రాష్ట్రాల ప్రజలకి, దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. రైట్ సార్. ఇప్పుడు ఏ పండుగ జరుపుకోవాలన్నా కూడా ముందు ప్రజలు ఆనందంగా ఉండాలి. వాళ్ళకి అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి వాళ్ళకి అందితేనే వాళ్ళకి నిజమైన పండుగ అని అంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? నిజంగానే ఇప్పుడు సార్ అన్నట్టు నిజమైన హోలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాలేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. ఏదంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని. మరోపక్క చూస్తున్నట్టయితే ఇటు అమరావతి అభివృద్ధి కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు బాబు గారు చేసినట్టు కృషి కనబడుతోంది. రేపు మాపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అమరావతి
అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపనకు రాబోతున్నారంటారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించినటువంటి చేసుకుంటున్నటువంటి హోలీ పండుగ ఇప్పుడు అలాగే జరుగుతుందంటారా? మీరేం చెప్తారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది నిజమైన హోలీ. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి పండగ, అభివృద్ధి హోలీ అన్నమాట. అమరావతికి మళ్ళా కళ్ళకళ్ళలాడుతాం. ఏది గతంలో మనం చూసాం, దాన్ని శ్మశానం అన్నారు, ఎడార్ అన్నారు, పాడుపెట్టారు. ఏది 10,000 కోట్లతో బిల్డింగులు కడితే అన్నిటినీ పాడుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. వేసిన రోడ్లు తవ్వేశారు, ఆ ఇసుక అమ్ముకున్నారు, ఆ కంకర అమ్ముకున్నారు, స్టీల్ ఎత్తుకుపోయారు, అక్కడ పెట్టినటువంటి వాటర్ పైపులు ఎత్తుకుపోయారు. అంటే అదొక అనర్థం, అదొక విధ్వంసం. ఇప్పుడు పరిస్థితి ఒక నిర్మాణం అన్నమాట. ఇటు సంక్షేమంలో హోలీ, ఏది ఇవాళ సంక్షేమం పండగ. మన సత్యమూర్తి గారు చెప్పారు, ముఖ్యమంత్రే పేదాడింటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో టీ కాసి పెడుతున్నాడు వాళ్ళకి. అంటే తనే వాళ్ళకి కావాల్సిన సమస్యలు తెలుసుకోవటం, వాళ్ళ కష్టం చూడటం, వాళ్ళ యొక్క తలరాతలు మార్చడం. వెంటనే వాళ్ళకి ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్, వాళ్ళకి ఉద్యోగం లేదంటే ఆ పిల్లాడికి ఉద్యోగం ఇప్పిస్తున్నాడు, వాళ్ళకేదో ఒక ఉపాధి కల్పిస్తున్నారు, ఆటో ఇస్తున్నారు వాళ్ళు బతకటానికి. ఇది గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మనం చూసాం. ప్యాలెస్కే పరిమితమై తన ఇంట్లో నుంచి బయటికి రాకుండా, బయటికి రావాలంటే పోలీసు కాపలా, 3,000 మంది పోలీసులను పెట్టుకుని కానీ అతను బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు పేదవాడి ఇంటికి ముఖ్యమంత్రి రావటం ఇప్పుడు చంద్రబాబు రూపంలో మనం చూస్తున్నాం. అంటే ఒక అమరావతి అభివృద్ధే కాదు, పోలవరం అభివృద్ధి ఏది కళకళలాడుతోంది. ఇక్కడ పనులు ముమ్మరం అయ్యాయి. అదే అక్కడ గతంలో మొత్తం అంతా కళావిహీనంగా పోలవరం, పనులు లేకుండా. ఇప్పుడు వేలాది కార్మికులు, యంత్రాలు. ఇవాళ ఏంటి, రామానాయుడు నిత్యం వెళ్ళడం చూడటం. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ రాంబాబు కానీ అనిల్ కుమార్ కానీ ఏంటి పరిస్థితి, ప్రజలు పోల్చుకుంటున్నారు అన్నమాట. అదే కాదు, సత్యమూర్తి గారు చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోయిన జగన్మోహన్ రెడ్డి, నిధులు తేలేకపోయిన జగన్మోహన్ రెడ్డి, 32 మంది ఎంపీలు ఉండి కూడా అతను విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ 9 నెలల్లోనే 13,000 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చాయి. అంటే ప్రైవేటీకరణ ఆగింది. కనీసం స్టీల్ ప్లాంట్ వర్కర్లు ముఖ్యమంత్రిని కలవడానికి వస్తే కలవని జగన్మోహన్ రెడ్డి, స్టీల్ ప్లాంటా అది ఎక్కడ అన్నాడు. అసలు స్టీల్ ప్లాంట్ భూములు కూడా కబ్జా చేయాలని చూశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఏది ఇక్కడ పెడతాడంటే, నేను 9 మంది ముఖ్యమంత్రుల దగ్గర చూశాను, పనిచేశాను, కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని నేను చూడలేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ ఆలోచన అలా వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని పెడతానన్న ముఖ్యమంత్రి ఫస్ట్ టైం అని ఎల్వి సుబ్రహ్మణ్యం వాపోయిన పరిస్థితి. అంటే అటు గ్రీన్ హైడ్రోజన్ హబ్గా విశాఖపట్నం. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, మీరు కూడా అన్నారు, ఏంటి మోడీ మళ్ళా వస్తున్నాడంట కదా అమరావతికి. 9 నెలల్లో ప్రధాని 2 సార్లు ఒక రాష్ట్రానికి రావడం అంటే అచీవ్మెంట్ కదా. ఎందుకని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మోడీ అడుగు పెట్టలేదు? శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు? ప్రారంభోత్సవాలు ఎందుకు చేయలేదు? మొన్న విశాఖపట్నంలో చేశాడు. 2,65,000 కోట్లతో వర్క్లకి ప్రధాని మోడీ శంకుస్థాపనలు. అనకాపల్లి ఆ స్టీల్ ప్లాంట్, ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ కంపెనీ 1,65,000 కోట్లు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అదొక 1,50,000 కోట్లు. అంటే నిధులు కేంద్రం నుంచి రాబట్టడం కేవలం 21 మంది ఎంపీలతో. ఇవాళ 21 మంది ఎంపీలతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఎలా ఆంధ్రప్రదేశ్ పైన నిధుల వర్షం కురిపిస్తున్నారు. 60,000 కోట్లు తెచ్చారు ఫస్ట్ బడ్జెట్లోనే. అంటే ఒక్క రైల్వే ప్రాజెక్టులే 90,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. ఒక రోడ్డు ప్రాజెక్టులు 76,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. పని ఇవాళ కావాలి, ప్రజలు కోరుకునేది పని. పని జరిగితే పొట్ట నిండు. భవన నిర్మాణ కార్మికులైనా, మేస్త్రీలైనా, ఎలక్ట్రీషియన్లైనా, వెల్డర్లైనా వాళ్ళందరూ కోరుకునేది ఏంటి? పని. అదే జగన్మోహన్ రెడ్డి పని లేకుండా చేశాడు. మొత్తం అసంఘటిత కార్మికులు వీళ్ళంతా కూడా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడే జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళకి కొంత సహాయం కూడా అందించాడు.
కౌలు రైతులకు సహాయం అందించాడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి. ఇవాళ జనసేన పండగ ఏది ఆవిర్భావ దినోత్సవం అంటే మొత్తం పరవళ్ళు దొక్కుతున్నారు జన సైనికులంతా కూడా పవన్ కళ్యాణ్ వెంట. డిప్యూటీ సీఎం అయ్యాడు. ప్రజలు పోల్చుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి జనసేనకి. ఎందుకంటే రెండు పుష్కర కాలమే. అది 14 ఏళ్ళైంది పెట్టి, ఇది 12 ఏళ్ళు. అతను 3 ఎన్నికలకి ముచ్చటైపోయింది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. ఇతను 2 ఎన్నికలే ఫేస్ చేసింది. ఎవరు? పవన్ కళ్యాణ్. ఫస్ట్ ఎన్నిక 0.05%, 175 సీట్లకు ఒకటే గెలిచాడు. రెండో ఎన్నిక 100%. ఏది? పోటీ చేసిన 21 తుడిచిపెట్టాడు. స్వీప్ అన్నమాట. పోరాట పటిమ. వాళ్ళ జగన్మోహన్ రెడ్డిలో అది కొరవడింది. ఏది? ప్రతిపక్షంలో ఉండి శాసనసభకి వెళ్ళకపోవడం ఏంటి అంటే, శాసనసభ నుంచే పారిపోతున్నటువంటి నాయకుడు ఇక ప్రజల నుంచి, ప్రజాక్షేత్రం నుంచి పారిపోయే రోజు నెక్స్ట్ హోళీ అంటావా? ఇందాక నువ్వు అన్నావు ఇంట్రోలో, వచ్చే హోళీకి అసలు బులుగు పడుద్దా లేదా అని. బులుగు పడింది, రంగు పడింది అన్నమాట. రైట్ సార్. ఇక వైసీపీ పరిస్థితి చూసుకున్నట్టయితే ఒక్కసారి అధికారం చేపట్టగానే ఈసారి అసలు ఆ పార్టీలో రంగులే లేకుండా పోయాయి. ఇంకా వైసీపీ ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఆయన జైలు బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎటువంటి మార్పు ఇప్పటికీ రాలేదు. ఇప్పుడు అమరావతి గురించి తీసుకున్నట్టయితే అమరావతి అభివృద్ధిని ఆదుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అక్కడ ఉన్నదంతా అక్కడే పెడుతున్నారంటాం కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లేఖలు రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాన్ని ఇప్పటికే ఆయన చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ బిహేవియర్ ఇలాగే ఉంటే అసలు నిజంగానే ఇప్పుడు ఆయన అన్నట్టు వైసీపీ నెక్స్ట్ హోలీ పండుగ అసలు జరుపుకుంటుందంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి అసలు లోపల కుళ్ళిపోతూ ఉన్నాడు. అమరావతిని మొత్తం సర్వనాశనం చేసేద్దాం అని చెప్పి ప్లాన్ వేస్తే అదేమో మరి అట్లా చిగురించి అంత ఫల పుష్పాలతోటి కళకళలాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందమ్మా. మీరు కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి బాధని అర్థం చేసుకోకపోతే ఎట్లా? చక్కగా ఆ రోజున ఈ పోసాని కృష్ణమురళి ఇటువంటి వాళ్ళని పెట్టి చక్కగా బూతులు తిట్టించాడు, అమ్మనా బూతులు తిట్టించాడు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడుతూ తిట్టించాడు. ఎంత ఆనందపడి ఉంటాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. ఈ రోజేమో చంద్రబాబు నాయుడు వచ్చి నేను బూతులన్నీ కంట్రోల్ చేశాను చూశారు కదా అంటున్నాడు. అసలు ఎక్కడ బూతులు లేకుండా చేశాను అంటున్నాడు. అసలు మరి బూతులు వినపడకపోతే, బూతులు ఎవరు మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏమో అసలు చాలా నిరుత్సాహంగా ఉంది, చాలా దిగులుగా ఉంది. ఇప్పుడేమో ఇంకొకటి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్షులందరూ ఒక్కొక్కళ్ళు లేచిపోతున్నారు కదా, దాని మీద కేసు పడ్డది, సిట్ వేశారు. దాని మీద మళ్ళీ పరిశోధన చేస్తున్నారు వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతున్నారని. ఇప్పుడు మళ్ళీ అదొకటి. అంటే ఇప్పుడు ఎన్ని రకాల దిగుళ్లతోటి అతను జగన్మోహన్ రెడ్డి కుంగి కృషించిపోతున్నాడో మీకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం వైసీపీ నాయకులైతే ప్రత్యక్షంగా వచ్చి చెప్తున్నారు, మావాడు ఇట్లా ప్రవర్తిస్తున్నాడేంటి, అసలు ఇతనికి ఏమైంది అని చెప్పి. ఇక్కడ ఏది కూడా అంటే అతను అనుకున్నట్టు జరగట్లా. అతను సర్వనాశనం చేయాలనుకున్నాడు, ఏది నాశనం కావట్లా. మళ్ళీ వచ్చింది మళ్ళీ అసలు అద్భుతంగా అమరావతి అయిపోయి పోలవరం ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు మొత్తం అయిపోతుంది. డయాఫ్రమ్ వాళ్ళ సగం అయిపోయింది మొత్తం. ఈ సీజను, ఈ ఎండాకాలం సీజన్ అయిపోయే లోపల టార్గెట్ పెట్టి కూర్చున్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల డయాఫ్రమ్ వాళ్ళు అయిపోవాలి. స్పిల్వే రెస్ట్ ఆఫ్ ది పనులు జరుగుతూ ఉన్నాయి, మిగిలిపోయిన పనులు. ఇట్లా ఏది చూసినా కానీ మొత్తం అభివృద్ధి అక్కడ కనపడుతూ ఉన్నది. మొత్తం అన్ని రకాలుగా ఇప్పుడు పోలవరం కట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత బాధపడతాడు చెప్పమ్మా. నీకు ఆ విశాఖ ఉక్కుకి అసలు అంత పెద్ద ప్యాకేజీ తీసుకొచ్చేసి దాన్ని బతికిస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత బాధగా ఉంటుంది. అమరావతిలో సీడీ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా, దాని అప్రోచ్ రోడ్డుకి అడ్డంగా బిల్డింగ్ కట్టేసి పార్టీ ఆఫీసు, అసలు ఎంత ఆనందపడిపోయాడో పాపం జగన్మోహన్ రెడ్డి. ఇంకా సీడీ యాక్సెస్ రోడ్డు ఇంకా రాదు, సర్వనాశనం చేశాను అనుకున్నాడు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన ఆఫీసును కూలగొట్టింది,
సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవాళ మొదలు పెట్టేసింది. సీడ్ యాక్సెస్కి అప్రోచ్ రోడ్డు పనులు స్టార్ట్ అయిపోయినాయి. ఎంత బాధగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి, పాపం ఎంత ఇబ్బంది పడుతుంటాడు, ఎంత ఏడుస్తూ ఉంటాడు. పోసాని కృష్ణమురళి అక్కడికి వెళ్ళి ఆ జడ్జి ముందర ఏడ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జైలు సెట్టింగ్ వేసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి బాధను కూడా గమనించాలి మనం. ఇట్లా రాష్ట్రం మొత్తం అంతా అందరికీ జీతాలు అందుతున్నాయి. 1వ తారీఖుకల్లా జీతాలు ఏంటి, మరీ అన్యాయం కదా డివిఎస్ గారు. 31వ తారీఖు వరకు లాగేవాడు, ఒక్కొక్కడికి ఇచ్చుకుంటూ తన వాళ్ళకి ముందర ఇచ్చుకొని. ఇంత ఆర్థిక దుస్థితిలో కూడా తన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇచ్చాడు. ఎలక్షన్లకు ముందర కూడా బిల్లులు ఇచ్చేశాడు అందరికీ. అసలు అంత అద్భుతమైన పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఇవాళ సాక్షిలో కూడా అదే చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనని అందరూ కూడా చాలామంది పొగిడారు. చాలా అద్భుతంగా ఉంది, అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి అని. అసలు అద్భుతంగా ఆ ప్రోగ్రాంలన్నీ చూస్తూ ఉంటే మనం ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ టైపులో వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఇక్కడ నిజంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ వాళ్ళు ఏమాత్రం అవకాశం వచ్చినా మళ్ళీ బూతులు మాట్లాడదాం అనే తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేది మాత్రం ఎక్కడా కనపడలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నిన్న ఏదో ఫీజులు కట్టలేదు, ఎవరు కట్టలేదు అన్నారు. గవర్నమెంట్ అన్ని లెక్కలు రిలీజ్ చేసింది. 4,600 కోట్లు ఆయనే కట్టలేదు, ఆయన బాకీ పెట్టిపోతే మేం కట్టామని. దాంతో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ కొత్త ఇష్యూ తీసుకున్నారు. కొత్త ఇష్యూ తీసుకొని అంత విద్యారంగం అంతా నాశనం అయిపోయింది అంటున్నారు. విద్యారంగం కాదు నాశనం అయింది ఏంటి తెలుసా? అట్ట మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది కదా, అది తీసేశారు. అది కడుపులో మంట. అది కూడా డివిఎస్ గారు, జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడు స్కూల్కి బ్యాగ్ తీసుకొని వెళ్ళాడో లేదో మనకు తెలియదు. వెళ్తే అటువంటి మార్కులు ఎందుకు వస్తాయి? ఆయన పెద్ద అయిన తర్వాత ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగ్ భుజాన వేసుకొని ఫోటో తీయించుకొని ఆ ఫోటోని క్లాసు టెక్స్ట్ పుస్తకాల వెనక బొమ్మ వేస్తున్నాడు. అంటే ఆయన బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నట్టు అనమాట. అటువంటి ఫోటోలు తీసేస్తే బాధపడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఆ చదువుకునేదేదో జగన్మోహన్ రెడ్డి చిన్నప్పుడు చదువుకున్నట్టయితే కనీసం ఏదన్నా మంచి ఉద్యోగం అన్నా వచ్చేది. ఇప్పుడు ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా కావాలో అట్లా జరుగుతూ ఉన్నది. మొత్తం అన్నీ ముందర పడ్డాయి. ప్రాజెక్ట్స్ అన్నీ ముందరికి వస్తూ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అని కాదు, అట్లా సర్వతోముఖాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తూ ఉన్నది. రైట్ సార్. అంటే గత 2-3 రోజుల క్రితమే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. కానీ పెద్దగా సంబరాలు ఎక్కడా చేసుకున్నట్టు కనిపించలేదు. ఈవెన్ కొన్ని చోట్ల అయితే ఆ పార్టీ జెండాని కూడా తిరిగేసి ఎగరేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత రెండోసారికే పడిపోయింది పార్టీ. ఇప్పుడు జనసేన కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది 12 సంవత్సరాలకు గాను. కానీ ఫుల్ స్ట్రైక్ రేట్తో ఈసారి బాగా సంబరాలు చేసుకుంటుంది. సో 2 పార్టీలకి మధ్య వ్యత్యాసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి తెలుసుకోవాల్సింది ఏంటంటారు? మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ నుంచి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ పోరాట పటిమ ఏది? అతను ఏ విధంగా తన పార్టీని నిలబెట్టుకున్నాడు, అతను ఏ విధంగా ప్రజల అభిమానం పొందాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ వెంట నడవటానికి జనం సిద్ధంగా ఉన్నారంటే జగన్ ఏం పోగొట్టుకున్నాడు? ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, జనం విశ్వాసాన్నే పోగొట్టుకున్నాడు. అతను కుటుంబంలోనే లేదు కదా పరపతి. వాళ్ళ పరపతి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, పరపతి పెంచుకున్న పవన్ కళ్యాణ్ మరో పక్క ఇవాళ కనపడుతున్నారు ప్రజల కళ్ళ ముందు అన్నమాట. అంటే జనసేన ఎందుకు ఇంత కళకళలాడుతోంది అంటే జనసేనను అన్ని అవమానాలకు గురి చేశారు, జన సైనికుల్ని జైళ్ల పాలు చేశారు. అరే పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు రానివ్వలేదు, కారులో నుంచి చెయ్యెత్తి అభివాదం చేయనీయలేదు, అతను అసలు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయలేదు, రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు, ఫైట్ చేశాడు, నిలబడ్డాడు, ఇవాళ జెండా ఎగరేశాడు. వాళ్ళది కూడా నిన్న 2 రోజుల క్రితం ఆవిర్భావ దినోత్సవం కదండి, ఏదో జెండా తిరగేశారనో ఏదో అంటున్నావు.
వాళ్ళు జెండా ఎగరేశారు, సాయంత్రం సాయిరెడ్డి జెండా పీకేశాడు. ఏది పొద్దునేమో జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేశాడు, సాయంత్రం ఏమో విజయసాయిరెడ్డి ఆ జెండా ఎత్తుపోయాడు. ఇవాళ జగన్ని నమ్మలేని పరిస్థితి అన్నమాట. తల్లి నమ్మలేదు, చెల్లెళ్ళు నమ్మలేని పరిస్థితి. వాళ్లే కాదు, వీళ్ళంతా వలసలు. ఎక్కడున్నాడు ధర్మాన ప్రసాదరావు, ఎక్కడున్నాడు ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, మద్దాలి గిరి? అరే ఎవరైతే జగన్ వెంట నడిచారో వాళ్ళంతా ఇవాళ జగన్తో రాజకీయం మన వల్ల కాదు అని అస్త్ర సన్యాసం చేస్తున్నారు. లేదు జనసేనలోకి వెళ్ళిపోతున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, తెలుగుదేశంలో చేరిపోతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నాడు? సీన్ కట్ చేస్తే జనసేనలో ఉన్నాడు. అంటే ఎందుకు ఇంతగా జనసేన మరి ఫ్లవరిష్గా మారింది? ఇతని చెట్టు ఎండిపోతుంది. ఏది దీనికి నీళ్లు పోసేవాడు లేడు. నీళ్లు కాదులే, దానికి రక్తం పోయాలనుకుంటా. ఇప్పుడు రక్తం పోస్తే కానీ ఆ చెట్టు చిగురించదు. అంటే ఇప్పుడు ఎంతమందిని చంపుతారు? ఇవాళ సత్యమూర్తి గారు ఉన్నారు ఏంటి, ఇందాక వివేక హత్య కేసులో సాక్షులు గొలుసు కట్టు మరణాలు, ఆ రంగన్న అనేవాడిది స్లో పాయిజనింగ్ అంటున్నారు. అంటే రంగన్న ఇవాళ స్లో పాయిజనింగ్, ఏదో అతను డెడ్ బాడీ రీపోస్ట్ మార్టం, మరి 20 శాంపిల్స్ తీసి పంపించారు, రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. ఆ కె శ్రీనివాసరెడ్డి కల్లూరి, గంగాధర్ రెడ్డి కువైట్ గంగాధర్ రెడ్డి, వరుస పెట్టారు. డ్రైవర్ నారాయణ, వివేక హత్య రోజు వీళ్ళిద్దరిని రోడ్డు మార్గాన కారులో తీసుకెళ్ళినవాడు, అడ్రస్ లేడు, ఎక్కడ చచ్చిపోయాడో తెలియదు. ఇవన్నీ రేపొద్దున కేసులుగా మారి ఇతని మెడకు చుట్టుకుంటే, ఇప్పుడు వల్లభనేని వంశీ పరామర్శ, అభిషేక్ రెడ్డి ఏంటి, డాక్టర్ అభిషేక్ రెడ్డి ఇలా తమ్ముడు 36 ఏళ్ళకలా చనిపోతాడమ్మా. అరే సొంత మాంగారు, పిల్లనిచ్చిన మాంగారు, ఇది భారతి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి. కరోనాలో విజయసాయిరెడ్డి బతికాడు, కరోనాలో బొత్స సత్యనారాయణ బతికాడు. ఆయనకి సొంత హాస్పిటల్ ఉంది, ఆయనే స్వయంగా డాక్టరు. ఆయన్ని మరి అక్కడి నుంచి అపోలో హాస్పిటల్కి ఎందుకు షిఫ్ట్ చేశారో తెలీదు. అపోలో హాస్పిటల్కి వచ్చి చచ్చిపోయాడు, ఎట్లా చచ్చిపోయాడో తెలియదు. అదే కరోనాతో వైసీపీ మంత్రులంతా వచ్చి అపోలో హాస్పిటల్లో చికిత్స చేసుకుని బతికారు. వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా, విజయసాయిరెడ్డి వీళ్ళందరికీ వచ్చింది కరోనా. వీళ్ళందరూ కరోనా వచ్చి బతకటం ఏంటి, ఈసీ గంగిరెడ్డి చచ్చిపోవడం ఏంటి? అంటే ఇక్కడ ప్రజల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోషిగా మారాడో, తను ఒక తప్పు చేసి దానిపైన 100 తప్పులు చేసుకొని చిన్నాన్నని హత్య చేస్తే అడ్డం తొలగిపోతాడు అనుకుంటే ఏం జరిగింది? అడ్డం తిరిగింది, అడ్డం పడ్డాడు. ఏది చచ్చిపోయి ఇతని అధికారానికి అడ్డం పడ్డాడు అనమాట. ఈరోజు ఇంతమంది శాపాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి అనమాట. అదే ఇవాళ ఏది రంగులు వేశాడు. మీకు రంగుల పండుగ అంటే గుర్తొచ్చింది. అతను ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాగానే 1400 కోట్లతో రంగులు వేసి పారేశాడు. ఏది స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు. హైకోర్టు తిట్టింది, రంగులు మార్చేయమంది, మళ్ళా 1400 కోట్లతో రంగులు వేసాడు. అంటే 3000 కోట్లు కేవలం రంగుల కోసం వృధా చేశాడంటే రంగు పడిందా? ఇవాళ హోలీ నాడు బులుగు రంగు పడిందనమాట. జనంతో పెట్టుకుంటే అంతే. సుప్రీంకోర్టు రంగులు మార్చమని చెప్పింది. ఒకసారి చెబితే ఏం చేశాడు అంటే మధ్యలో మట్టి రంగు సున్నా చుట్టాడు, నేను రంగు మార్చాను అన్నాడు. సుప్రీంకోర్టు మళ్ళీ చివాట్లు పెట్టింది. అంటే మధ్యలో ఇంకో రంగు వేయటమా, రంగు మార్చడం అంటే? చిచి బుద్ధిందా అసలు నీకేమన్నా? పో వెళ్ళి రంగులు మార్చంటే. అంటే అటువంటి దారుణమైన పరిస్థితుల్లో న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు లాంటి సర్వోన్నత న్యాయస్థానం తిడితే ఈ రంగుల ఈ పిచ్చి మొత్తం ఇప్పుడు చూస్తే టిట్కో ఇళ్ళు ఎవరు కట్టించారు అని 3వ తరగతి చదివే పిల్లగాడిని అడిగినా ఆంధ్రప్రదేశ్లో చెప్తాడు. టిట్కో ఇళ్ళు అంటే చంద్రబాబు నాయుడు కట్టించాడు, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, కట్టించాడు అని చెప్పి చెప్తాడు. దానికి ఓ బులుగు రంగు పూసుకున్నాడు. ఆ బులుగు రంగు ఎవరో అడిగారు మొన్న, ఆ బులుగు రంగు తీసేయండి, మరి అసహ్యంగా ఉన్నాయి, చాలా చండాలంగా ఉన్నది అంటే దాని మీద లెక్కేశారు. అంటే ఆ బులుగు రంగు తీసేయడానికి మళ్ళీ ఇంకో 600 కోట్లు కావాలి. అది ఇప్పుడు 600 కోట్లు ఎందుకు, ఏడవనివ్వండి, ఏ కలర్ ఉంటే మనకెందుకులే అని వదిలేశారు. అంటే ఎంత దారుణమైన ఈ రంగుల పిచ్చోడో మీరు
రంగులు ఫోటోలు పిచ్చి, రంగులు ఫోటోలు. అరే చెప్పారు సర్వే కదా రాళ్ళ మీద స్వయంగా. ఫోటోలు, పొలంలో పాతే సర్వే రాళ్ళ మీద. ఇంటింట్లో నా ఫోటో ఉండాలి, అదే నా చిరకాల కోరిక అని కూడా ఆయన చెప్పాడు కానీ. మొత్తం పొలంలో పాతే రాళ్ళ మీద ఫోటో, ఈ టిట్కో ఇళ్ళ మీద, అంగన్వాడీ కేంద్రాల మీద, స్కూళ్ళకి అదేదో చెట్టుకు కూడా రంగులు వేశారు. చెట్టుకి రంగులు వేస్తూ ఉంటాయా? పోవు. మనం ఉండాలి, మన రంగు ఉండాలి. కరెంటు స్తంభాలకు వేసాడు. అరే చివరికి గాంధీ బొమ్మకు కూడా, గాంధీ బొమ్మకు కూడా బులుగు వేశాడు. మొత్తం అసలు స్టిక్కర్లు అతికిచ్చాడు. అంతా అసలు మొత్తం జగనే ఈ రాష్ట్రానికి సీఎం పర్మనెంట్గా ఉండాలి, జగన్ లేకపోతే మనందరం అసలు అన్నం తిండి తినడం కూడా మానేస్తాము అని ప్రచారం చేశాడు. ఇప్పుడు జగన్ పోయిన తర్వాత అందరూ చిన్నపిల్లలు చక్కగా తిండి తింటున్నారు. చిక్కీల మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంది? కోడిగుడ్డు ఉడకబెట్టిన తర్వాత గుడ్డు పై పెంకు పాల్గొడతారు కదా, దాని మీద కూడా ఫోటో వేస్తూ జగన్ అన్న ఫోటో ఉంటుంది. ఇంక ఈ ఫోటోల పిచ్చోడిని, రంగుల పిచ్చి, అసలు ఇటువంటి ఈ పిచ్చి ఏంటో అర్థం కాదు. అంత మొత్తం పోనీ ఆ రంగులు కోడిగుడ్డు మీద ఫోటో ఎందుకయ్యా అని ఎవరు అడగల. వేసుకో ఇవన్నీ వేసుకొని ఆసుపత్రిలో ఓపీ చిట్టి మీద ఫోటో వేసుకున్నాడు. అవుట్ పేషెంట్కు ఒక చిట్టి రాసిస్తారు, ఆ లైన్లో నిలబడటానికి 16, 17 నెంబర్ వేసిస్తే అక్కడ వెళ్ళి నిలబడతాడు. మళ్ళీ నేను 16, 17 అంటే డివిఎస్ గారు ఒప్పుకోరు. 11 ఉండాలండి, మీరు 16 నెంబర్ ఎట్లేస్తారంటారు. 11 నెంబర్ వేసి ఇస్తే ఆ లైన్లో నిలబడటానికి ఓ చిట్టి ఇస్తే హాస్పిటల్లో, అందులో దాని మీద జగన్మోహన్ రెడ్డి చిక్కటి చిరునవ్వుతోటి ఫోటో ఉంటుంది. బస్ ఏంటి దరిద్రం? నువ్వు ఎక్కడ ఫోటో పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోకూడదో తెలియదు నీకు. నువ్వు మొత్తం అంతా నీ జెండా మీద నీ తండ్రి ఫోటోని బీకిచ్చి నీ ఫోటో పెట్టుకున్న గనుడివి నువ్వు. మొత్తం అన్ని రంగుల, అసలు మనం నిజంగా కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి. మంచి ఈ రంగుల పండుగ రోజు రంగుల పిచ్చోడు గురించి మీరు డిస్కషన్ పెట్టడం అనేది ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యూ. అన్ని రంగులే కదా, ఎక్కడ చూసినా రంగులు వేసుకొని చెట్టుకి మొహానికి. ఆయన మొహానికి వేసుకోడు కానీ మిగిలిన వాళ్ళందరి మొహాలకి, బొత్స సత్యనారాయణ మొహానికి, వీళ్ళందరి మొహానికి కూడా రంగులు వేసాడు, బ్లూ కలర్ రంగులు. అటువంటి మనిషి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి ఇదంతా చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మాత్రం కడుపులో కాలుతూ ఉంటుంది. ఆయన ఈ జనసేన పార్టీ ఇవాళ ఆవిర్భావ దినోత్సవం అది జరుపుకుంటూ ఉన్నది. జనసేన ఆవిర్భావ దినోత్సవం అదంతా కూడా బాగా జరుగుతుంది, అది వేరే విషయం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక విషయం నేర్చుకోవాలి, చాలా సీరియస్ విషయం ఇది నేర్చుకోవాలి. ఏంటి అంటే, డబ్బులతోటే రాజకీయం శాసిస్తాను అనుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఎవడైతే అసెంబ్లీకి పోటీ చేస్తాడో వాడు నా దగ్గర 30 కోట్లు డిపాజిట్ పెట్టాలి, ఆ 30కి ఇంకొక 20 కోట్లు నేనేసి 50 కోట్లు ఖర్చు పెట్టి నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అని ప్లాన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఒక్క పైసా కూడా నేను ఖర్చు పెట్టను, నా క్యాండిడేట్లు కూడా ఖర్చు పెట్టకు, ఎవరైతే పార్టీకి సేవ చేశారో వాళ్ళకే టికెట్లు ఇస్తాను అన్నాడు. అట్లాగే ఇచ్చాడు, వాళ్ళే గెలిచారు. ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు 100% స్ట్రైక్ రేట్ తోటి 21 మందిని నిలబెడితే 21 మంది గెలిచారు. ఆ ట్రాక్ రికార్డు ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తుపెట్టుకో, డబ్బులతోటి రాజకీయం నడవదు. నీకు 1,00,000 కోట్లు ఉన్నా 2 లక్షల కోట్లు ఉన్నా నువ్వు చూసుకోవటానికి తప్ప ప్రజలు వాటిని చూసి నీకు ఓటేయరు, నీ దగ్గర డబ్బులు తీసుకొని ఓటు వేయరు అనేది ఇది మొన్న ఎన్నికల్లో ప్రూవ్ అయిపోయింది. కనీసం పవన్ కళ్యాణ్ చూసి ఆ విషయం అన్న నేర్చుకోవాలి. ఆ విషయం నేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కనీసం ఇప్పుడు అంతేలే, మనం 2040 తర్వాత అప్పటికి మరి ఈ కేసులు ఇవన్నీ పెట్టేసి ఈ కేసులకి వాదించే అడ్వకేట్లని వీళ్ళందరినీ పెట్టుకొని మరి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడో లేదో కానీ వాళ్ళందరికీ మాత్రం నిజంగా కోర్టు ఫీజులు ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న 1,00,000 కోట్లు మాత్రం అయిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.